ఆల్ ఇండియా ప్రెసిడెంట్ రాష్ట్రపతి గారికి, ప్రధానమంత్రి గారికి, భారతీయ పౌరుడిగా, ఒక ఓటరుగా నా విన్నపం. ఈవీఎంలు అనేది ఎక్కడ పెట్టినా, ఏ రాష్ట్రాల్లో పెట్టినా వ్యతిరేకత వస్తుంది కాబట్టి వాటిని తీసేసి బ్యాలెట్ ఓట్గా తీసుకురావాలని నా యొక్క విన్నపం. ఎక్కడ పెట్టినా ట్యాంపరింగ్ జరిగిందని, అది జరిగిందని, ఇది జరిగిందని ప్రజల్లో చెప్పుకుంటున్నారు. కనుక అలా చెప్పుకోకుండా ఉండాలంటే బ్యాలెట్ విధానాన్ని తీసుకురావాలని ప్రప్రదంగా నా యొక్క మనవి. అలానే ఇండియాలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు, ఓడిపోయిన పార్టీలు, గెలిచిన పార్టీలు అన్నీ బ్యాలెట్ విధానం కావాలని అంటున్నాయి కాబట్టి ఆ బ్యాలెట్ విధానాన్ని తీసుకొస్తే ప్రజల్లో మంచి అభిప్రాయం వస్తుందని నా విన్నపం. అలానే అలా రావాలంటే ప్రజల యొక్క మనోభావాలను తెలుసుకొని, ప్రజల్లో ఉన్న నాడి ఎలా ఉందని అర్థం చేసుకోమని పాలకులకు, మంత్రులకు అందరికీ నా యొక్క విన్నపంగా విన్నవించుకుంటున్నాను. ఇలా అభివృద్ధి చెందిన దేశాల్లోనే బ్యాలెట్ విధానాన్ని తీసేశారు. మరి మన దేశంలో ఎందుకు ప్రవేశపెట్టారో మరి అర్థం కావటం లేదు. ప్రపంచంలో 122 దేశాల్లో బ్యాలెట్ విధానం అనేది ఉంటే మరి ఇక్కడ ఈవీఎంలు విధానాన్ని ఎందుకు ప్రవేశపెట్టారో మరి అర్థం కాని పరిస్థితిగా ఉన్నది. ఆడ ఈవీఎంలు ప్రవేశపెట్టి ఆ పద్ధతి బాగలేదని తీసేశారు. మరి భారతదేశంలో కొనసాగిస్తున్నారు. మరి భారతదేశంలో కూడా అందరూ మన ఈవీఎంల మీద అపోహలు అన్నీ ఉన్నాయి. కనుక ఈ అపోహలు పోవాలంటే సాంప్రదాయ పద్ధతిగా బ్యాలెట్ విధానాన్ని ప్రవేశపెట్టాలంటే భారతదేశంలో ఉన్న పార్టీలందరూ డిమాండ్ చేసి, అవసరమైతే ఒక ఉద్యమంలా వచ్చినప్పుడే పాలకులు దాన్ని వెనక్కి పంపుతారు. అలా కాకుండా నోటి మాటగా తీసేయాలంటే అది జరిగే పని కాదు. నిన్న జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత బ్యాలెట్ విధానం అయితేనే బాగుంటుంది అని అన్నాడు. అట్లనే ఇంకా కొన్ని పార్టీలు అంటున్నాయి. భారతదేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు కూడా బ్యాలెట్ విధానం ఉంటేనే బాగుంటుంది, ఈవీఎంలు మోసం, ట్యాంపరింగు అది అనటం మొదలుపెట్టారు. అది మోసం కాదు, అసలు అనవసరం. బ్యాలెట్ విధానాన్ని ప్రవేశపెట్టి ప్రజల్లో మంచి అభిప్రాయాలు కలగజేయాలని ప్రధానమంత్రి మోడీ గారికి, అమిత్ షా గారికి, ఇంకా జేపీ నడ్డా గారికి, రాష్ట్రపతి గారికి, ఇక రాష్ట్రంలో ఉన్న సీఎం, మంత్రులు, క్యాబినెట్ మంత్రులందరికీ, ప్రతిపక్ష పార్టీలకు అందరూ బ్యాలెట్ విధానాన్ని డిమాండ్ చేయాలని విన్నవించుకుంటున్నాను. మరి విధానాన్ని డిమాండ్ చేయటమే కాదు, ఒక పోరాట రూపంలో ఉద్యమించినప్పుడే మార్పు అనేది పాలకుల్లో కలుగుద్ది. అలాంటి పరిస్థితి రావాలంటే ప్రజలందరూ కలిసికట్టుగా ఉద్యమం చేయాలి. ఆ ఉద్యమం చేయాలంటే మరి నాయకులు అందరూ ప్రజల్లో తిరిగి మనకు బ్యాలెట్ విధానం రావాలి,
మన ఈవీఎంలు తీసేయాలి, విధానాన్ని తీసేయాలని మనం గట్టిగా స్పందించాలి. ఆ స్పందన రావాలంటే ప్రతి ఒక్క ఓటర్లో ఆలోచన విధానం, పోరాట పటిమ అన్నీ ముందుకు సాగాలి. అలా సాగినప్పుడే ఈవీఎంలు రద్దు అవుతాయి. ఊరక దూరంగా ఉండి ఏదో ఒక రాయి వేస్తే సూట్ అయ్యిద్ది అన్నట్టు ఉండకూడదు. కనుక ఈవీఎంలు తీసేసేదాకా పోరాటం చేయాలి. ప్రజలందరూ, భారతీయ పౌరులందరూ ఒకే మాటతో, ఒకే ఉద్యమంగా పోరాడాలి. పోరాడినప్పుడే ఈవీఎంలు లేకుండా బ్యాలెట్ విధానాన్ని అమలుపరుస్తారు. అలా అమలుపరచాలంటే ప్రజలందరూ ఏకం కావాలి. ఏకం కండి, ప్రజలందరూ ఏకం కండి, పార్టీలన్నీ ఏకం కావాలి. అన్నీ ఏకమై ఒక ఉద్యమలా, ఓ ఉప్పెనలా పోరాట పటిమతో ముందుకెళ్ళినప్పుడే పరిష్కార మార్గం జరుగుతుంది. అలా జరగాలని కోరుకుంటూ జై భారత్.